వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా కోడిగుడ్డుతో జున్ను కర్రీ వండి చూపించబోతున్నానండి. చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జున్ను కూర అనేది సేమ్ పన్నీర్ కర్రీలా ఉంటుందండి. మా పల్లెటూరులో అయితే ఎక్కువగా వండుతారు ఇది. ఇప్పుడు నాకు కూరకు కావాల్సిన అన్ని గుడ్డులు తీసుకుని గిన్నెలో వేసి సొన అనేది కలుపుకుంటున్నానండి. ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఖాళీగా ఉన్న గిన్నె తీసుకోండి మీరు. నేనైతే చిన్న గిన్నె తీసుకున్నానని మళ్ళీ ఉడకబెట్టినప్పుడు పొంగుద్దని గిన్నె మార్చుకున్నాను. చిటికెడు పసుపు వేసుకున్నానండి. వేసుకుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. చాలండి ఇలా కలిస్తే. మనం జున్ను ఎలా వండుకుంటాం అలాగేనండి కోడిగుడ్డు సొన కూడా ఉడకబెట్టుకునేది. ఆ నీళ్ళు పోసిన గిన్నెలో ఈ సొన గిన్నె పెట్టేసి పైన దానికి సరిపడా మూత పెట్టుకుని ఆ గిన్నె మీద కూడా, పెద్ద గిన్నె మీద కూడా మూత పెట్టేసుకోవాలి. నేను మూత పెట్టేసి ఈ లోపల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని వచ్చి చూస్తే చక్కగా తోడిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాం. ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే చాకుతో మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఉడకకపోతే చాకు అంటుకుంటుంది. ఉడికింది కాబట్టి చాకు అంటుకోవట్లేదు. రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు చాకు తీసుకుని సైడ్లో అమ్మట అంటుకుందేమో కొంచెం కట్ చేసుకుందాం. అంటుకుంటే కనుక అది ఫ్రీ అవుతుంది. మనం గిన్నెలోకి తీసుకున్నప్పుడు సులువుగా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇలాగ జున్ను కూర చేసుకునేటప్పుడు కోడిగుడ్డు సొన అనేది స్టీల్ గిన్నెలో ఉడకబెట్టుకోకండి. సేవండి గిన్నెలో అయితే ఇబ్బంది లేకుండా అంటుకోకుండా వచ్చేస్తుంది. స్టీల్ గిన్నె అయితే అంటుకుపోతుంది. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చక్కగా ఉడికిపోయిందండి కేక్ ముక్కలాగా. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. చూడటానికి ఎంత బాగుందో కదా, పన్నీర్ కర్రీ లాగా ఉందండి. చాలా బాగుంది. మనకి ఇంట్లోకి ఏమి తింటాక లేనప్పుడు కూడా ఇలా చేసుకుని చక్కగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకుని కొంచెం నూనెలో అలా ఫ్రై చేసి కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మాకు నచ్చింది, బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మనకు నచ్చిన సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోవాలి.
ఇవి కూరలో వేయగానే కొంచెం ఉబ్బుతాయి కూడా. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాం. సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా వేసేసుకుని ఉల్లిపాయల క్వాంటిటీ అనేది మీకు కావాలంటే తక్కువ కూడా తీసుకొచ్చండి. మాకు ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం గ్రేవీ కోసం నేను ఉల్లిపాయలు అనేది ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడేమో కొంచెం సాల్ట్, కొంచెం కాదు తగినంత సాల్ట్, తగినంత పసుపు, ఒకసారి కలుపుకుందాం. ఇలా మగ్గినప్పుడు మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే కొంచెం వేసుకోండి. నేనైతే మసాలా ఎంతకులైనా వేయలేదు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. తగినంత కారం, మూత పెట్టేసుకున్నాం. ఒకసారి చూద్దాం. గరం మసాలా కొంచెం వేసాను నేను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసేసుకుందాం. మా పల్లెటూరులో అయితే ఇవి బాగా వండుతారండి. మూత పెట్టేసుకున్నాం. ఒకసారి చూద్దాం. చూసారా ఎలా ఉబ్బునియో? ఉబ్బుతాయి కొంచెం. ఉడికినప్పుడు అది కారం గట్టా పీల్చుకుని కొంచెం ఉబ్బుతాయండి. బాగుంటుంది కూర అయితే, చాలా బాగుంటుంది. చపాతీలోకి గట్టా చాలా బాగుంటుంది, పూరీలోకి కానీ. ఒకసారి కలుపుకుందాం. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి. టేస్టీ జున్ను కర్రీ రెడీ అయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదే అండి.
మీరు ఒక లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశంగా ఉంటుందండి.